రాయచోటిలో 30 ఏళ్లుగా స్థావరం ఏర్పాటు చేసుకున్న ఉగ్రవాదులు అబూబకర్ సిద్దికీ, మహ్మద్ అలీలు విధ్వంసం సృష్టించే అతి ప్రమాదకరమైన బాంబులు తయారు చేయడంలో సిద్ధహస్తులని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. ఉగ్రవాదుల ఇళ్ల నుంచి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలకు 50 నుంచి 60 బాంబులు తయారు చేసే సామర్థ్యం ఉందని వివరించారు. నిందితులను పీటీ వారెంట్పై తమిళనాడు నుంచి అదుపులోకి తీసుకుని ఈ కేసులో లోతుగా విచారిస్తామని చెబుతున్న ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో మా ప్రతినిధి మురళి ముఖాముఖి. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటులో ఉగ్ర మూలాలను వెలికి తీసేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్టమైనటువంటి చర్యలు చేపట్టింది. 3 రోజుల కిందట ఇక్కడ ఉన్నటువంటి 2 ఉగ్రవాదులు అబూబకర్ సిద్దికీ అదేవిధంగా మహమ్మద్ అలీని ఐబీ పోలీసులు చెన్నైకి అరెస్ట్ చేసి చెన్నైకి తీసుకెళ్లిన నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఉగ్ర మూలాలను వెలికి తీయడానికి పోలీస్ శాఖ పటిష్టమైనటువంటి చర్యలు చేపట్టింది. వాళ్ళ ఇళ్లలో 2 ఉగ్రవాదులకు సంబంధించిన ఇళ్లలో భారీ ఎత్తున పేలుడు పదార్థాలు, బాంబులు తయారు చేసేటువంటి పరికరాలన్నిటి కూడా స్వాధీనం చేసుకుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ రాయచోటులో 30 ఏళ్లుగా ఉన్నటువంటి ఉగ్రవాదులకు సంబంధించినటువంటి వాళ్ళ మూలాలను వెలికి తీయడానికి మీరు ఎలాంటి ప్రయత్నం చేశారు? ముఖ్యంగా మనకు రీసెంట్గా ఒక నాన్ బెయిలబుల్ వారెంట్ ఎగ్జిక్యూట్ చేయడం కోసం తమిళనాడు పోలీసు వచ్చి 2 అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన వాళ్ళు ఎవరని ఆరా తీసినప్పుడు వీళ్ళిద్దరూ కూడా అబూబకర్ సిద్దికీ అలియాస్ ఇక్కడ అమానుల్లా పేరుతో చలామణి అవుతున్నాడు, అదేవిధంగా మొహమ్మద్ అలీ అలియాస్ మన్సూర్ పేరుతో చలామణి అవుతున్న 2 వ్యక్తులు వాళ్ళు పికప్ చేయడం జరిగిందండి. సబ్సిక్వెంట్లీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇది తెలుసుకున్న తర్వాత మేము లోకల్గా ఎంక్వైరీ చేయడంలో మాకు ఒక కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. వీళ్ళ ఇళ్లలో పేలుడు పదార్థాలు, డెడ్లీ వెపన్స్ ఉండే అవకాశం ఉందని చెప్పి ఇమ్మీడియట్గా సీనియర్ ఆఫీసర్స్కి మేము తెలియజేయటం, వాళ్ళ సహకారంతో ఈ డిస్ట్రిక్ట్ పోలీసు ఒక ఆపరేషన్ కండక్ట్ చేయటము, 2 ఇళ్లలో సెర్చ్ చేయడం, 2 ఇళ్లలో ఉండి పేలుడు సామాగ్రి, అదేవిధంగా ఒక ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్, అంటే మనం బాంబ్ అంటాం నార్మల్ టెర్మినాలజీ, బాంబ్స్ తయారు చేసేదానికి కావాల్సిన మొత్తం సామాగ్రి అంతా కూడా, అంటే వైర్స్ కానివ్వండి, స్విచ్చెస్ కానివ్వండి, కంటైనర్స్, అదేవిధంగా ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా వాళ్ళ ఇంట్లో దొరకడం జరిగింది. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా సెర్చ్కి ప్రొసీడ్ అవ్వకుండా రెసిస్ట్ చేయడం జరిగింది. సో దానివల్ల మనం కేసెస్ అనేది 2 సెర్చెస్ రిలేటెడ్ వీ హ్యావ్ రిజిస్టర్డ్ 2 కేసెస్ యాజ్ ఆఫ్ టుడే. 2 కేసెస్ రిజిస్టర్ చేసి ఫర్ రెసిస్టింగ్ ద సెర్చ్ ప్రొసీజర్ అండ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అండ్ ఫర్ అబ్స్ట్రక్షన్ ఆఫ్ డ్యూటీస్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్స్ వాళ్ళ 2 వైఫ్స్ని కూడా రిమాండ్కి పంపించడం జరిగింది. అంటే ఇప్పుడు రాయచోటులో ఉన్న సమయంలో వీళ్ళిద్దరూ 30 ఏళ్ళుగా ఉన్న సమయంలో తర్వాత కోయంబత్తూరు కాకుండా వేరే ప్రాంతంలో బ్లాస్ట్ చేసిన సందర్భం ఉంది. బెంగళూరులో ఒక కేసులో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు అంటున్నారు. వీ హ్యావ్ టు వెరిఫై ఆల్ అదర్ కేసెస్ ఫుల్లీ. వీళ్ళు ఎక్కడెక్కడ వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏది ఉంది అన్నది మేము అదర్ స్టేట్ పోలీస్తో కూడా కోఆర్డినేట్ చేసుకుంటాం. దేశవ్యాప్తంగా 3 మహానగరాల్లో మ్యాపులు కూడా లభ్యమయ్యాయని చెప్తా ఉన్నారు, అది ఎట్లా ఉంటుంది? మ్యాప్సే కాదండి, వీళ్ళ దగ్గర రైల్వే ట్రాక్స్ యొక్క రూట్స్ ఇవన్నీ కూడా వీళ్ళు కొన్ని డాక్యుమెంట్స్లో ఉన్నట్టు గమనించాము. ఇవన్నీ మరి దేనికోసం ప్లాన్ చేశారు ఏంటన్నాయి సబ్సిక్వెంట్లీ వాళ్ళని అదుపులోకి తీసుకున్నప్పుడు వీళ్ళు వీళ్ళ దగ్గర లభించినటువంటి మందుగుండు సామాగ్రిని పరిశీలిస్తే అంటే ఎన్ని బాంబులు తయారు చేసేటువంటి అవకాశం ఉంది? ఆ సూట్ కేసు బాంబు అంటున్నారు, అది దేనికోసం ఉపయోగించారు? అంటే సూట్ కేస్ బాంబ్ దేనికోసం ఉపయోగిస్తారు అన్నది అట్ దిస్ స్టేజ్ వీ కెనాట్ టెల్, బట్ ఇట్ హ్యాస్ బిన్ మేడ్. డెఫినెట్లీ ఎక్కడో చోట ఉపయోగించే దానికోసమే తయారు చేసుకుంటారు. ఇంకోటి ఏంటంటే ఈ బాంబ్స్ ఎన్ని బాంబ్స్ తయారు చేయొచ్చు అన్నది ఇందాక మేము చెప్పిన నెంబర్ ఏంటంటే అది మా బాంబ్ ఎక్స్పర్ట్స్ ఉన్న క్వాంటిటీని బట్టి దాదాపు 20-30 బాంబులు పైచిలకే చిన్న బాంబ్స్ తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లీస్ట్ ఒక 10 మేజర్ బాంబ్స్ తయారు చేయడానికి అవకాశం ఉందని వాళ్ళ వచ్చిన ఒపీనియన్ బట్టి అది చెప్పాము. బట్ సబ్సిక్వెంట్లీ ఈ మెటీరియల్ అంతా ఫోరెన్సిక్కి కూడా వెళ్తుంది కాబట్టి ఉన్న మెటీరియల్ క్వాంటిటీ ఏంటి ఇదంతా కూడా దాన్ని బట్టి దే విల్ గివ్ ఏ ప్రాపర్ ఒపీనియన్, ఎక్స్పర్ట్ ఒపీనియన్ అనేది ఇస్తారు. వీళ్ళు చుట్టుపక్కల వాళ్ళకి స్థానికులు కూడా తెలియకుండా అత్యంత జాగ్రత్త పడ్డారు, ఎట్లా వీళ్ళు ఆపరేట్ చేశారు అనుకోవచ్చు? అంటే ఇక్కడ వాళ్ళకి లోకల్లో ఇక్కడ ఉండటానికి ఇనీషియల్గా హెల్ప్ చేసి ఉండొచ్చు అన్నది మా అంచనా. ముఖ్యంగా ఏంటంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం దాదాపు 15-20 సంవత్సరాలు అయిపోయినప్పుడు అనుమానం అనేది ఎక్కువ మందికి రాదు. దాదాపు 20 సంవత్సరాలుగా రాయచోట్లో ఉంటున్నాడు కాబట్టి ఇల్లు అద్దెకి ఇవ్వడంలో తప్పు లేదు అన్నట్టు ఉంటుంది. అలా ఇచ్చారా లేదా 20 సంవత్సరాలుగా వీళ్ళకి అతను తెలుసా ఏంటన్నది వీళ్ళు డెఫినెట్లీ ఎంక్వైరీ. చివరిగా చెప్పండి, వాళ్ళని పీటీ వారెంట్ ద్వారా రాయచోటికి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందా? అంటే పీటీ వారెంట్ కనెక్ట్ చేసి వీళ్ళు డెఫినెట్లీ టేక్ దెమ్ అండర్ కస్టడీ. రాయచోటికి ఎక్కడికన్నది వీళ్ళు డిసైడ్ అవ్వాలి. ఫర్దర్గా రాయచోట్లో ఇలాంటి కార్యకలాపాలు, ఉగ్రవాద కార్యకలాపాలు ఇప్పుడు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు పోలీస్ శాఖ తరఫున? మేము రెగ్యులర్గా చెక్కింగ్స్ కండక్ట్ చేస్తున్నామండి. అంతేకాకుండా ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్కి అవకాశం లేకుండా రెగ్యులర్ మేము నైట్ చెక్కింగ్స్ కండక్ట్ చేస్తున్నాం. అయితే ఏంటంటే మరింత క్షుణ్ణంగా ఎవరున్నారు ఏంటి ఎక్కడ ఏంటన్నాయి ఇంకొద్ది
విల్ గో డీపర్ ఇన్ టు దిస్ కేస్ అండ్ ఇట్స్ ఇన్వెస్టిగేషన్. ఇది ఎస్పీ విద్యాసాగర్ నాయుడు చెప్తుంది. కెమెరామెన్ జగదీష్తో మురళి, ఈటీవీ న్యూస్, రాయచోటి.